హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. కింగ్డమ్ ట్రైలర్ చూసినా. సో ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ కన్నా టీజర్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఆ టీజర్లో ఉన్న కేవలం ఒకే ఒక షాట్ మనకి ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. అంటే ఆ ప్రపంచమే వేరు అన్నట్టు టీజర్ ఉంది. ఈ ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ట్రైలరు టీజర్కి మధ్యలో ఒకటే పోలిక ఉంది. ఆ పోలిక ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. ఆ టీజర్కి హైప్ క్రియేట్ చేసింది మ్యూజికే, ఈ ట్రైలర్కి హైప్ క్రియేట్ చేసింది మ్యూజికే. అనిరుద్ గురించి చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననీరు, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశి చాలాసార్లు చెప్తుండేవాడు. అంటే ఒకవేళ సీన్ కొంచెం లో అవుతున్నా కూడా అనిరుద్ తన మ్యూజిక్తో ఆ సీన్ని చాలా హైప్ క్రియేట్ చేశాడని వీళ్ళు చాలా ఇంటర్వ్యూల్లో చెప్తున్నప్పుడు విన్నాను. సో నాకు ఈ ట్రైలర్ చూసినాక అదైతే క్లియర్ అయింది. అనిరుద్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అంటే చాలా ప్లేస్లలో ఆ మ్యూజిక్ మనతోటి మాట్లాడినట్టు అనిపించింది. ఇక తర్వాత ఈ ట్రైలర్లో ఇంకా నేను గమనించిన అంశాలు ఏంటంటే, సో ఈ మూవీ యూనిట్ మనకు చాలాసార్లు చెప్పారు ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ అని. సో ఈ ట్రైలర్లో మనకు అర్థమైపోయింది ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ అని. అది రివీల్ చేసేసారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయిన సూరి అంటే విజయ్ దేవరకొండ, ఒక గ్యాంగ్ లీడర్ అయిన శివ అంటే సత్యదేవ్ని పట్టుకోవడానికి అదే గ్యాంగ్లో ఇతడు అండర్ కవర్ స్పైగా చేరుతాడు అన్నట్టు. అంటే ఆ గ్యాంగ్లో చేరాలి అంటే వీళ్ళు కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండాలి, ఒక రౌడీ అయి ఉండాలి. సో దానికి తగ్గట్లుగానే ఆ పోలీస్ నుంచి ఈ రౌడీగా ట్రాన్స్ఫర్మేషన్ విజయ్ దేవరకొండ అయితే చాలా బాగుంది. మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆయన ఆ బాడీ వెంచుడు కానీ, తర్వాత ఆ రగ్గడ్ లుక్ కానీ. అంటే మనకు విజయ్ దేవరకొండ ప్రతి క్యారెక్టర్కి ప్రాణం పెడతాడు అనేది క్లియర్. అంటే ఆ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ని బట్టి ఇది చూసిన తర్వాత చాలా క్లియర్ అయిపోయింది. అండ్ ఈ సినిమాలో నటించిన ఆమె కూడా ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్టు అనిపించింది. ఆమె కూడా అండర్ కవర్ పోలీసే అని ఈ ట్రైలర్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. అయితే మనకు ఆల్రెడీ తెలుసు శివ అండ్ సూరి ఇద్దరు అన్నదమ్ముళ్ళని మనకు ఆల్రెడీ వీళ్ళు రివీల్ చేశారు. సో వాళ్ళు ఎట్లా విడిపోయారు అండ్ మళ్ళీ ఈ కలిసిన తర్వాత ఎట్లా గుర్తుపట్టుకుంటారు, అంటే ఇద్దరు బ్రదర్స్ అని ఎట్లా గుర్తుపట్టుకుంటారు అని నాకు ఇంకేమనిపించింది అంటే, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు తన జోనర్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమాని తీసినట్టు అనిపించింది. ఎందుకంటే మామూలుగా గౌతమ్ తిన్ననూరు గత సినిమాలు చూస్తే అతడు చాలా సాఫ్ట్గా ఉంటాయి సినిమాలు, అంటే ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు అవి ఉంటాయి. అయితే దీంట్లో కొంచెం ఆయన రక్తపాతానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నాడు. మాస్ యాంగిల్ని గుర్తుపెట్టుకొని, అంటే మనకు ఆల్రెడీ రౌడీ గ్యాంగ్స్కి మధ్యలో జరిగే ఫైట్లు అనేది ఈ స్టోరీ మనకు రివీల్ చేశాడు. కాబట్టి ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి అనేది అయితే నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో విజయ్ దేవరకొండ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు మనకు, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఆ రగ్గడ్ లుక్ అయితే చాలా బాగా యాప్ట్ అయింది విజయ్ దేవరకొండకి. అంటే ఆయన కళ్ళు ఎప్పుడు ఎవరినో వెతుకుతున్నట్టు అంటే మనకు చూపించే విధానం కూడా చాలా బాగుంది డైరెక్టర్. అండ్ వీళ్ళిద్దరు అంటే విజయ్ దేవరకొండ, గౌతమ్ కంపల్సరీ ఒక హిట్ సినిమాని మనకి ఇవ్వాలి అని ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డట్టు ఈ ట్రైలర్ని చూస్తే అయితే మనకు అర్థమైపోతుంది. సో ఈ ట్రైలరు చివరి నిమిషం మొత్తం మనకు చూస్తే ఫైటే ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పారు, అంటే ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగుంటాయి, అవి కూడా ఫైట్లు ఏదో డిఫరెంట్గా డిజైన్ చేయలేదు, సినిమాలోనే ఒదిగిపోతాయి ఫైట్లు అని. అంటే చాలా న్యాచురల్గా డిజైన్ చేశారని చెప్పారు. అంటే ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఆ ఫైట్లలో విజయ్ ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఫైట్లను కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేశారని మనకైతే అర్థమవుతుంది. సో ఈ ట్రైలర్లో ఆ లాస్ట్ లైన్ గమనిస్తే సూరి శివాని పట్టుకోవడానికి కోసమో లేకపోతే ఆ గ్యాంగ్స్టర్లను పట్టుకోవడానికి కోసమో రౌడీగా మారలేదు. ఇంకా ఇన్డెప్త్గా హిడెన్ స్టోరీ చాలా ఉంది. ఆ స్టోరీని మనము థియేటర్లోనే చూడాలని నాకు తెలిసి ఈ ట్రైలర్లో అది హైడ్ చేశారు. అంటే టీజర్లో కొంచెం రివీల్ చేశారు కానీ ట్రైలర్లో ఆ పార్ట్ మాత్రం టచ్ చేయలేదు. సో సినిమా చూడడానికి ఈ పాయింట్ అయితే మనకు సరిపోతుంది. అండ్ విజయ్ దేవరకొండ ఆ కన్విక్షన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ లైగర్లో చూసాము. లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అంటే అంత తక్కువ టైంలో హీరోలు అంత ఎఫెక్టివ్గా బాడీని ట్రాన్స్ఫర్ చేయడము మామూలు విషయం కాదు. ఆ కన్విక్షన్ కావాలా, అది ఆ కన్విక్షన్ విజయ్ దేవరకొండలో ఉంది. అది సేమ్ ఈ ట్రైలర్లో కనిపించింది. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈసారి విజయ్ దేవరకొండకి కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ పడుతుంది అనేది ఒక పాజిటివ్ నోట్ అయితే నాకుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్, బాయ్.